ఎన్ని సినిమాలు, ఎంత మంచి సినిమాలు తీశారు హ్మ్. కృష్ణారెడ్డి గారు మీరు. అండ్ అన్ని హిట్లు, అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి. అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలున్నాయి. అసలు 'యమలీలలో' అలీ గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫురిస్తున్నాడు ఆ టైంలో? ఉండదు ఎవరికీ. అంటే అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి. ఇప్పుడేంటంటే అప్పుడు చాలామంది నాకు పెద్ద పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి. పెద్ద హీరోలు. హ్మ్. ఈ అదేదో ఆలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు, మేము చేస్తామండి అది అలాగని. ఇవే ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు. ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు. బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు. అప్పుడు వేరే పెద్ద హీరోలండి. కానీ చెప్పారా మీకు అలీ ఆ! గారిని కాదు నేను జాయిన్ చేస్తా అని? చేస్తామని చెప్పారండి. హ్మ్. చెప్పినా సరే నేను అలా కాదు, అది ఆలీ అయితేనే పండుతుంది ఆ సినిమా హ్మ్. అని. అంటే సరే మీ ఇష్టం మీది అని చెప్పారు. హ్మ్. అక్కడికి సౌందర్య కూడా చెయ్యను అని చెప్పిందండి. హ్మ్. చేయనని చెప్పిందండి. నేను అలీ అంటే అలీ అంటే గారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయనని కూడా చెప్పేసిందండి. సినిమా చేయను. 15 రోజులు టైం ఉందండి. నేను హ్మ్. చేయను అలాగని. చేయకపోతే మానేయమ్మా. ఆ! ఎందుకు చేయవో నేను తెలుసుకోవాలి మరి. ఎందుకంటే 15 రోజుల్లో ఉంది గదా! మరి. అడిగితే లేదండి, పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఇలాగా ఆలీ పక్కన చేస్తున్నామేమిటి అని చెప్పి హ్మ్. కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పింది. హ్మ్. సరే పాపం సర్లే తప్పేముందమ్మా. నీ 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 భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినిట్‌గా ఉంది. హ్మ్. నువ్వు ఆలోచించుకో, ఏం ఇబ్బంది లేదు. నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే